తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు చుట్టూ బుచ్చు బిగిస్తోంది. నాటి అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తేలా ఆయన ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ జరిగింది. కాంగ్రెస్ బీజేపీతో పాటుగా ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఎంతోమంది లీడర్లు ప్రముఖుల ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసింది. ఈ నేపథ్యంలో బాధితుల జాబితాను సిద్ధం చేసిన సిట్ అధికారులు వారిని విచారించనున్నారు. బాధితుల జాబితాలోని 3 బీజేపీ ఎంపీలు విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు టీంకు ముచ్చెమటలు ఇప్పుడు పడుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు లోతులకు వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది నిందితులు అరెస్టు చేశారు. కానీ కీలక సూత్రధారి నాటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మాత్రం దొరకలేదు. చిక్కడు దొరకడులా ఆయన విదేశాల్లో తలదాచుకున్నారు. ఇన్నాళ్ళు సిట్టుతో దాగుడు మూతలు ఆడారు. కానీ రేవంత్ సర్కారు పట్టుదలతో ప్రభాకర్ రావు పప్పులు ఉడకలేదు. ఎట్టకేలకు ఆయన్ను అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. ఇప్పటికే 3 సార్లు ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారించారు. పేరుకు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నా అవును కాదు చెప్పలేమన్న తరహాలోనే సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. అందుకే సిట్ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించే పనిలో పడింది. సారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, సదరు నేతలు ఎలా బ్లాక్మెయిల్ చేశారు, నాటి అధికార బీఆర్ఎస్కు ఎంతలా సపోర్ట్ చేశారు లాంటి అంశాలన్నింటినీ కూడా నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ట్యాంపింగ్ ద్వారా నాటి అధికార బీఆర్ఎస్ పెద్దలకు ప్రభాకర్ రావు పూర్తి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్యాంపింగ్ ద్వారా గులాబీ పార్టీని ఒక కార్యకర్తలు ఆయన సపోర్ట్ చేస్తున్నట్లు విమర్శలు కూడా వెలువెత్తాయి. అంతేకాదు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా కాంగ్రెస్ బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ నేతలపైన ఆయన టీం నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. రహస్యంగా ఫోన్ సంభాషణ వినటం, అందులో మాట్లాడుకున్న కీలక విషయాలు పైవారికి చేరవేయటమే వాడి పని. అప్పట్లో పార్టీ మారాలనుకున్న గులాబీ నేతల సంగతి అలానే తెలుసుకుని వారిని బెదిరించారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ బీజేపీ నేతలు డబ్బు సాయం చేసే వారి గుట్టు తెలుసుకుని పోలీసులతో రెడ్ హ్యాండెడ్గా రైడ్ చేయించి పట్టుకున్నారని చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా వందలాది లీడర్లు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసింది ప్రభాకర్ రావు టీం. గత ఎన్నికల ముందు ఆ పనిలో మరింత జోరు పెంచారని సమాచారం. ముఖ్యంగా నవంబర్ 15 తరువాత ఏకంగా 600 మంది ఫోన్లపై నిఘా పెట్టారని విచారణలో తేలిందట. మావోయిస్టు సానుభూతి పరులు, వాళ్లకు ఆర్థిక సాయం అందజేస్తున్న అనుమానితులు అనే కేటగిరీలో తమకు కావాల్సిన వారి ఫోన్ నెంబర్లు చేర్చి రివ్యూ కమిటీ నుంచి ప్రభాకర్ రావు అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రణీత్ వంటి టీం కలిసి ఎలక్షన్ నెలలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాంపింగ్ చేశారని వెల్లడైంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు తీగలాగితే పెద్ద డొంకే కదులుతోంది. ప్రభాకర్ రావు కనుసన్నల్లో పెద్ద నెట్వర్కే నడిచినట్లు గుర్తించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, అరవింద్, రఘునందన్ రావుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. వీరిని కూడా విట్నెస్లుగా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఫోన్లు కూడా ట్యాంప్ అయినట్లు సిట్ చెబుతోంది. నిందితుల నుంచి కాల్ డేటాలో వీరి నెంబర్లు ఉండటంతో వారి ఫోన్లు కూడా ట్యాంప్ చేసినట్లుగా సిట్ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. 2023 నవంబర్ 23 తర్వాత సార్వత్రిక ఎన్నికల వరకు వీరి ఫోన్లు ట్యాంపింగ్ అయినట్లు ఆధారాలు కూడా సేకరించారు. ఎన్నికల సమయంలో 3 బీజేపీ నేతల ఫోన్లు ట్యాంప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15 నుంచి ట్యాంప్ చేసినట్లు ఆధారాలు కూడా సేకరించింది. బీజేపీ నేతలు, వాళ్ళ ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాంప్ చేసినట్లు సిట్ గుర్తించింది. బీజేపీ నేతల రాజకీయ ఎత్తుగడలు ఎప్పటికప్పుడు తెలుసుకున్న ప్రభాకర్ రావు బీజేపీ నేతలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ట్యాంపింగ్ తరువాత వచ్చిన సమాచారాన్ని భుజంగరావుకు చేరవేశారు. ఆయన ఆ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నేతలకు పంపించినట్లు సిట్ గుర్తించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆ 3 బీజేపీ ఎంపీలను విచారణకు పిలిపించింది సిట్. బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరు కాబోతున్నారు. బుధవారం రావాలని సిట్ ఆ 3కి సమాచారం ఇచ్చింది. అయితే హాజరయ్యేందుకు బీజేపీ ఎంపీలు సమయం కోరారు. ఈ నెల 22వ తేదీన వస్తామని వారు చెప్పారు.
ట్యాంపింగ్ కేసులో నిందితుల దగ్గర నుంచి తీసుకున్న కొంత ఎవిడెన్స్తో పాటుగా కొంత కాల్ డేటా ఆధారంగా వారు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరెవరితో సంబంధాలు ఏర్పరచుకున్నారు, ఎవరెవరిని ఇబ్బందులకు గురి చేశారు అన్నదానిపై పూర్తిగా ఇప్పటికే సిట్ అధికారులు కాల్ డేటాను సేకరించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్ అధికారులు పిలిచారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు కూడా విచారణకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ప్రభాకర్ రావు టీం ట్యాంపింగ్ ద్వారా నాటి అధికార పార్టీకి అండగా నిలిచిన తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆయన తన డ్యూటీ తాను చేయకుండా ఓ పార్టీకి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఏ క్షణమైనా ఆయన్ను లోపలేసి ట్యాంపింగ్ టీము గుట్టును రట్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే గనక ప్రభాకర్ రావు ఖచ్చితంగా జైలుకే పరిమితం కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. చూద్దాం ఏం జరగబోతుందో.